జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు స్వల్ప ఊరట లభించింది. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంపై సోరెన్ ఈ నెల 5న అసెంబ్లీలో బల నిరూపణ సిద్ధమవుతున్నారు. ఇక ఆ సందర్భంగా ఓటింగ్ కు హాజరయ్యేందుకు హేమంత్ సోరెన్ ను రాంచీ ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. ఇక ఫిబ్రవరి 5 ఉదయం 11 గంటలకు ఫ్లోర్ టెస్ట్ మొదలై ఓటింగ్ ముగిసేంత వరకు హేమంత్ అసెంబ్లీకి వెళ్లొచ్చంటూ కోర్టు వెల్లడించింది. జార్ఖండ్ అసెంబ్లీలో 81 మంది సభ్యులు ఉండగా జేఎంఎంకు 29 మంది, కాంగ్రెస్ కు 17, ఆర్జేడీ, సిపిఐఎంఎల్ కు ఒక్కో సభ్యుడు ఉన్నారు. ఇక మెజారిటీకి మొత్తం 41 మంది ఎమ్మెల్యేల బలం కావాలి.